పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు బుధవారం. మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయినాయి. దాని తర్వాత కొంత రికవరీ అనేది జరిగింది. అయితే 25,800 లెవెల్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. ఈరోజు సెక్టార్స్లో ముఖ్యంగా ఐటీ సెక్టర్ అనేది ఏకంగా 6% దాకా టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది. దాని తర్వాత స్థానంలో డిఫెన్స్, ఫార్మా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మెటల్స్ అనేది ఈరోజు షైన్ అయ్యాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో చూసుకున్నట్టయితే 70% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50కి సంబంధించిన కంపెనీల్లో ట్రెంట్ అనేది ఈరోజు ఏకంగా 5.36% పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని తరువాత స్థానంలో ఎటర్నల్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ అనేది గెయినర్స్గా క్లోజ్ అవగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, విప్రో అనేది ఏకంగా 4% నుంచి 8% దాకా నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. అయితే నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్టిల్ ఏంటంటే స్లైట్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, విప్రో ఇటువంటి స్టాక్స్ ఇంట్రాడేలో ఈరోజు 8% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి లాంచ్ చేసింది. అయితే ఈ టూలు లీగల్ ఇష్యూస్ని కానీ, సేల్స్, మార్కెటింగ్ అండ్ డేటా వర్క్ అన్నిటిని కూడా ఆటోమేట్ చేయగలిగిన ఎబిలిటీ ఉందని చెప్పేసి చాలామంది ఇన్వెస్టర్స్ అయితే ఫీల్ అయ్యారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ అనేది ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్కి తగ్గిపోద్దేమో దీనివల్ల అని చెప్పేసి ఫియర్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ సెల్ ఆఫ్ అనేది చేశారు. ఆంథ్రోపిక్ ఈ కంపెనీ ఏంటంటే యూఎస్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. వీళ్ళు మేజర్గా ఏంటంటే సేఫ్, రిలయబుల్ అండ్ పవర్ఫుల్ ఏఐ సిస్టమ్స్ అనేది డెవలప్ చేస్తూ ఉంటారనమాట. సో ఎనీహౌ ప్రస్తుతం ఈ యొక్క టూల్ లాంచ్ చేయడంతో ఇన్వెస్టర్స్ కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయిపోయి ఈ యొక్క ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ ఏదైతే కంపెనీలోనే వాటిలో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రస్తుతం ఏంటంటే టాటా, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్ ఈ 3 కంపెనీలను అయితే ఏఎంసీఏ ప్రోగ్రామ్కి షార్ట్ లిస్ట్ అనేది చేయబడింది. అయితే ఈ ఏఎంసీఏ ప్రోటోటైప్స్ ప్రోగ్రామ్ ఏంటంటే అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం అనమాట. సో ఈ కంపెనీస్కి ఒకవేళ సెలెక్ట్ అయ్యి వీటితో పాటు అవి పార్టిసిపేట్ చేసాయనుకోండి, కంపెనీస్కి మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి. అయితే Q3 రిజల్ట్స్ ఏవైతే ఎస్టిమేట్ చేసిందో స్ట్రీట్ అంతగా రాలేదన్నమాట. బట్ స్టిల్ బ్రోకర్స్ అయితే స్టడీ ప్రాఫిటబిలిటీ కనిపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. బజాజ్ ఫిన్సర్ Q3 రిజల్ట్స్ కూడా అంత అగ్రెసివ్గా పాజిటివ్గా అయితే లేవు, అంటే ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ప్రస్తుతం హయ్యర్ ప్రొవిజన్స్, లేబర్ కోడ్ కాస్ట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఏంటంటే ప్రస్తుతం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా వరి అయి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. సో ఆ వరిని తగ్గిస్తుంది అని చెప్పేసి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు అయితే మెన్షన్ చేస్తూ ఉన్నాయి. సో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ పాజిటివ్గా రావడం అనేది జరిగింది కాబట్టి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ఇండియా మీద పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో దీని అర్థం ఏంటంటే వెరీ సూన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా ఇండియా వైపు చూసి ఇండియాలో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్స్ వచ్చేసరికి 8% దాకా పడిపోయాయి. ఎందుకంటే ఇండియాస్ స్టీల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట ఈ కంపెనీ. అయితే దానికోసం టాటా, అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్ అనేది షార్ట్ లిస్ట్ అనేది చేయబడినాయి. సో ప్రాబబ్లీగా సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఈ కంపెనీలకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రస్తుతానికి నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ వల్ల గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్, అవంతి ఫీడ్స్, కైటెక్స్ గార్మెంట్స్, అదర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలు అయితే ఇంట్రాడేలో అగైన్ 10 to 15% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఐటీ స్టాక్స్ దాంట్లో ఇన్ఫో ఎడ్జ్, ఈక్లెక్స్, అదర్ బీపీఓ స్టాక్స్ కూడా ఈరోజు ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఆంథ్రోపిక్ వీళ్ళు ఏంటంటే న్యూ ఏఐ టూల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ టూల్ యొక్క ఇంపాక్ట్ అనేది ఐటీ స్టాక్స్ మీద నెగిటివ్గా ఉంది. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఎక్రీషన్, నూత్రవేద షేర్స్ ఈరోజు 48% ప్రీమియంలు అయితే లిస్ట్ అయ్యాయి. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా అగైన్ ఏంటంటే మళ్ళీ 9% దాకా రికవరీ అనేది కనబరిచాయి అనమాట. ముఖ్యంగా ప్రీషియస్ మెటల్స్ అనేది సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనబరిచాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఓవర్సోల్డ్ కండిషన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఏంటంటే ఇన్వెస్టర్స్ మళ్ళీ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. సిగాచి ఇండస్ట్రీస్ షేర్స్ వచ్చేసరికి 20% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఈ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ అనేది జరిగింది. దానికి సంబంధించి CEO వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం బెయిల్ అనేది మంజూరు అయింది కాబట్టి స్టాక్ అగైన్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. నిఫ్టీ స్పాట్ 25,737 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.97 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే న్యూట్రల్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 60,148 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.07 అనేది చూపిస్తూ ఉంది.
మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 83,713 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.02 చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 4.98% అయితే డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉంది. మనం చూస్తున్న సమయానికి 137 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ అనేది ఈరోజు కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది. అక్కడ నుంచి కూడా రికవర్ అయితే జరిగింది సిగ్నిఫికెంట్గా. 25,537 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 26,050 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 60,658 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుంది. 84,195 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక గోల్డ్ అయితే సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది కనబరిచింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి సైడ్ వేస్లో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఐటీ సెక్టర్ అనేది ఈరోజు మార్కెట్స్ని చాలా వాటికి డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పవచ్చు. యాంథ్రోపిక్ AI టూల్ వల్ల చాలా వాటికి డిస్రప్షన్ అనేది కలిగింది. ప్రోబ్లీ ఐటీ సెక్టర్ అనేది షార్ట్ టర్మ్లో కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఐటీ సెక్టర్ని డిఫెన్స్లో కొద్దిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయింది. మినహాయిస్తే మిగతావన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. సో ప్రాబ్లీ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్లో అండ్ షార్ట్ టర్మ్లో కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి క్వాలిటీ కంపెనీస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.